ఆకుకూరలు పోషకాల గనులు. విటమిన్ ఏ, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉండే ఆకుకూరలను ప్రతిరోజు 125 గ్రాములు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మన ఆరోగ్యానికి రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఆకుకూరలను సంవత్సరం పొడవునా తేలిగ్గా పండించవచ్చు. అయితే వేసవి కాలం ఆకుకూరల సాగుకు కొంత సవాలుగా ఉంటుంది. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, తక్కువ నీటి లభ్యత వల్ల ఆకు పెరుగుదల నెమ్మదిస్తుంది. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే మాత్రం వేసవిలోనూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు. రైతులు తమకున్న పరిమిత వనరులతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆకుకూరల సాగును ఎలా చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. వేసవిలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉంటాయి. దీనివల్ల భూమిలో తేమ త్వరగా ఆవిరైపోయి మొక్కలు వడిలిపోతాయి. ఒకవేళ నీరున్నా విద్యుత్తు కొరత, లో వోల్టేజీ మొదలైన సమస్యల వల్ల కూడా నీటిని సక్రమంగా అందించలేకపోవచ్చు. అయితే కొద్దిపాటి మెళకువలతో వేసవి ఆకుకూరల సాగులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చలి మొదలైనవి ఎక్కువగా సాగు చేస్తారు. వేసవిలో సాగుకు అనుకూలమైన తోటకూరలో ఆర్ఎస్ఏ-1, అర్కా సుగుణ, పూసా కీర్తి, అర్కా అరుణ ఎరుపు రకాలు, పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా పాలక్ రకాలు, మెంతికూరలో పూసా ఎర్లీ బంచింగ్, లామ్ సెలక్షన్-1 రకాలు, కొత్తిమీరలో సాధన, స్వాతి, గోంగూరలో ఆంగ్రో 12, లోకల్, ఎర్ర గోంగూర రకాలను ఎంపిక చేసుకోవచ్చు. వేసవిలో సాగునీటి సమస్య ఉంటుంది కనుక తేమ నిలుపుకోగలిగిన బరువైన నల్ల భూములు ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే ఇసుక నేలలు ఎంపిక చేసుకోవాలి. ఆకుకూర మడులకు తుంపర్ల పద్ధతిలో నీటిని అందిస్తే నీటి సమర్థ వినియోగంతో పాటు ఆకుకూర మడులను ఎండ తీవ్రత నుంచి కాపాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా వేసవి సాగుకు సూచించిన రకాలను ఎంపిక చేసుకుంటే అవి నీటి ఎద్దడిని తట్టుకుని మంచి దిగుబడినిస్తాయి. బాగా దుక్కి చేసిన నేలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి వేసి కలియతున్నారు. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితముంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల గుల్లబారి ఎక్కువ రోజులు తేమ నిల్వ ఉంటుంది. 2 వరుసల మధ్య వరిగడ్డి, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు పరిస్తే నేలలో తేమ సంరక్షించబడుతుంది. ఆకు దిగుబడి పెంచటానికి 2% యూరియా, జిబ్బరెల్లిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల ఆకు దిగుబడి పెరుగుతుంది. పైరు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఆకుకూరలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మళ్లీ 3వ రోజు నీరు పెట్టి నేల స్వభావాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతలను బట్టి తేలిక నేలలో 4 నుంచి 5 రోజుల వ్యవధిలో, బరువు నేలలో 6 నుంచి 8 రోజులకు ఒకసారి నీటి తడివ్వాలి. తోటకూర విత్తిన తర్వాత నెమ్మదిగా నీటిని పారించాలి. లేకపోతే నీటితో విత్తనం కొట్టుకుపోయి మొలక శాతం తగ్గుతుంది. ఆకుకూరల్లో దిగుబడి ముఖ్యంగా వేసవిలో నీటి యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి కోత తర్వాత పైపాటు ఎరువులు చల్లి నీరు పెట్టాలి. సక్రమ నీటి యాజమాన్యం పాటించాలి. కలుపు మొక్కలు నీటికి, ఎరువులకు పోటీ పడతాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అన్ని ఆకుకూరల పంటల్లో విత్తిన 24 గంటల్లోపు కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి 30 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. ఆకుకూరలకు రసం పీల్చే పురుగులు, గొంగళి పురుగులు బెడద ఉంటుంది. వీటి నివారణకు వీలైనంత వరకు రసాయన పురుగుమందులను వాడకపోవడమే మంచిది. వేప సంబంధిత, వృక్ష సంబంధిత పురుగుమందుల్ని మాత్రమే వాడాలి. వేసవిలో ఆకుకూరలు ఎండవేడికి తట్టుకోలేవు కనుక మొక్కలకు నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశలో నాటుకోవడం ఎంతో మంచిది. బోదెలు, కాల్వలు తూర్పు, పడమర దిశలో చేసి నాటితే ఒక మొక్క నీడ మరో మొక్కపై పడి ఎండ తీవ్రత తగ్గుతుంది. అలాగే 30 నుంచి 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రత తగ్గి దిగుబడులు పెరుగుతాయి. ఉన్న కొద్దిపాటి నీటిని బిందు లేదా తుంపర్ల పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్దిపాటి నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. 1 ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్ ద్వారా 2.5 ఎకరాల్లో, తుంపర్ల పద్ధతిలో 1.5 నుంచి 2 ఎకరాల్లో సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటల్లో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో ఆకులపై నీటిని పిచికారీ చెయ్యాలి. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల మొక్కకు నీటి ఎద్దడి తగ్గుతుంది. అలానే వేపపూత వేసిన యూరియా వాడాలి.
10 కిలోల యూరియాకు 1 కిలో చొప్పున వేపపిండి కలిపి పొలంలో వెదజల్లాలి. వేప పూత వల్ల యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరి కాకుండా ఉండి మొక్కకు నెమ్మదిగా అందుతుంది. వేసవిలో ఆకుకూరలు సాగు చేసే రైతులు ఈ మెళకువలు పాటించి మంచి దిగుబడిని పొందవచ్చు.